బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. బొప్పారంలోని క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తండ్రి రాజు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్ రెడ్డి అందులోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు మృతి చెందారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. రైట్ పుల్లారావు, ఆత్మకూరులో జరిగిన విషాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తొలి ఏకాదశి పండుగ రోజు ఈ యొక్క విషాదం చోటు చేసుకోవడంతో ఆ వారి ఇళ్లతో పాటు గ్రామంలో కూడా విషాదాలు అలుముకున్నాయని చెప్పవచ్చు. హైదరాబాద్ కు చెందినటువంటి రాజు తన కూతురుతో కలిసి బంధువుల ఇంటికి రావడం జరిగింది. సో ఈ బొప్పారం గ్రామం వచ్చిన తర్వాత అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి క్రషర్ మిల్లు ఉంటుంది. క్రషర్ మిల్లుకు సంబంధించి కొన్ని గుంతలు తీసిన పరిస్థితి అయితే ఉంటుంది. దాంట్లో నీళ్లు అనేది కురుస్తాను నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ బాలిక నీటిలో దిగి ఈత కొడదామని చెప్పేసి భావించడం జరిగింది. దాంట్లో తండ్రి కూడా చిన్న గుంతే కదా అని చెప్పేసి అంటే గుంత సైజ్ కూడా అడ్జస్ట్ చేయగా అతను గుర్తించక దాంట్లో దిగే వరకు ఆ బాలిక అనేది గుంతలో అంటే నీటిలో పడిపోయేసరికి మునిగిపోతుంది. ఆ సమయంలో ఆ కూతుర్ని రక్షించాలని చెప్పేసి రాజు కూడా ఆ యొక్క నీటిలో దిగడం జరిగింది. రాజుకు ఈత రాకపోవడం, అదేవిధంగా బాలికకు ఈత రాకపోవడంతో వాళ్ళిద్దరు కూడా నీటిలో మునిగిపోయారు. అయితే ఇదే విషయాన్ని అక్కడ పక్కన నుండి గమనిస్తున్నటువంటి వ్యక్తి కూడా వాళ్ళని రక్షించే క్రమంలో అతని దిగేసరికి అతనికి కూడా ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా ఒకేసారి మృత్యువాత పడడం జరిగింది. సో ఈత రాకపోవడం వల్ల ఈ యొక్క మృతి చెందారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా క్రషర్ మిల్లుకు సంబంధించిన గుంతలో పడి పండుగ రోజు ఈ విధంగా ముగ్గురు వ్యక్తులు మరణించడం మాత్రం ఆ గ్రామంలో విషాదాలను నింపిందని చెప్పుకోవచ్చు. కేవలం బంధువుల ఇంటికి వచ్చేసేసి బంధువుల్లో ఇళ్లలో శుభకార్యాన్ని పాల్గొందామని చెప్పి వచ్చినటువంటి తండ్రి కూతురు ఈ విధంగా మరణించడం మాత్రము వారి బంధువులను కూడా తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పవచ్చు. రైట్ పుల్లారావు, అయితే మృతదేహాలని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారా? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆ క్రషర్ గొంతులో పడి మృతి చెందినటువంటి ఆ యొక్క ముగ్గురు మృతదేహాలను కూడా బయటికి తీసుకురావడం జరిగింది. బయటకు తీసుకొచ్చిన తర్వాత వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేటలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకా అంటే ఏ విధంగా మృతి చెందారనే విషయం పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది కొనసాగించాలని చెప్పేసి కొనసాగించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా స్థానికంగా పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఆ మృతులు ముగ్గురు కూడా అంటే ఈత రాకపోవడం వల్ల మరణించారని చెప్పేసి కూడా మేము ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఆ యొక్క ముగ్గురు మృతదేహాలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించేసి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పోలీసులు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.